ఎలక్షన్ కాకుండానే సూరత్ కమలమయం అయిపోయినది. ఎస్, యు ఆర్ రైట్. ఇన్ అ మ్యాసివ్ సెట్ బ్యాక్ ఫర్ కాంగ్రెస్, సూరత్ భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ముఖేష్ దలాల్ రిసీవ్స్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎలక్షన్ కమిషన్. ఏందనంటే హీ హాజ్ గాట్ ఎలక్టెడ్ అన్అపోజ్డ్గా ఎలక్షన్ గెలిచేసిండు. ఎలక్షన్ రిజల్ట్ June 4 రాకముందే కాంగ్రెస్ వాళ్ళకు ఒక మోయే మూమెంట్ షురూ అయిపోయింది. సూరత్ కమలమయం అయిపోయింది. మేరా భారత్ అప్నా మోదీ. గిరీష్, నువ్వు ఏకపక్షంగానే మాట్లాడతావు. నువ్వు బయాస్డ్గా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటావు? నేను బయాస్డ్గానే మాట్లాడతాను మీకు అనిపిస్తే నేను బయాస్డ్గానే మాట్లాడతాను. లేదు గిరీష్ నువ్వు న్యూట్రల్గా మాట్లాడుతున్నావు అని అంటే ఒకసారి మీ ఆలోచన విధాన్ని మార్చుకోండి. మీరు ఆలోచన విధాన్ని మార్చుకొని ఉంటే మీకే తెలిసిపోతుంది నేను ఎందుకు ఒక పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతాను. నేను ఎందుకు మాట్లాడతానంటే డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ కాంగ్రెస్ నెవర్ గెట్స్ ఎక్స్పోజ్డ్. నేను ఒక ఎర్రబట్ట మెడకు చుట్టుకొని రాలే మీ లెక్క. నేను ఒక అనలిస్ట్ అని చెప్పుకొని కమ్యూనిస్ట్ మేకవన్నే పులి లెక్క రాలే. కమ్యూనిస్ట్ అయి ఉండి అనలిస్ట్ల పేర్ల మీద నేను మీతో మాట్లాడతలే. ఐ సెడ్ దట్ ఐ సపోర్ట్ బీజేపీ, ఐ సెడ్ దట్ ఐఎమ్ నాట్ ఎ జర్నలిస్ట్ అండ్ ఐ క్లియర్లీ సెడ్ దట్ వీ హ్యావ్ ఎ నేషనలిస్టిక్ అజెండా. డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ కాంగ్రెస్ని నేను ఎక్స్పోజ్ చేస్తే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసినాం అన్న మీ నినాదం అగర్ మీకు అది కరెక్ట్ అనిపిస్తే నేను అదృష్టవంతుని లెక్క భావిస్తున్నా. ఇఫ్ ది వార్ ఈజ్ ఆన్ ది సైడ్ ఎట్లానంటే గిరీష్ నువ్వు రైట్ వింగే మాట్లాడుతున్నావు అని అంటే ఎస్ ఐఎమ్ ఏ రైట్ వింగర్, కట్టర్ రైట్ వింగర్. నువ్వు కేవలం మతతత్వ మాటలే మాట్లాడతావు అని అంటే ఎస్ నేను కట్టర్ కాషాయ కార్యకర్తని. యూ నేమ్ ఇట్ అండ్ ఐల్ యాక్సెప్ట్ ఇట్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే లెట్ us get exposed to the double standards of Congress. యూనిఫామ్ సివిల్ కోడ్ ఆ కాడికి వస్తే CAAని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ హీన చరిత్ర. చిదంబరం కూడా మాట్లాడినట్టు నిన్న చిత్రగుప్త్ మీ ముంగటికి పరిచయం చేసింది. మేము రాగానే CAAని రద్దు చేస్తాం, మేము రాగానే UCC తీసుకురాము అని చెప్తుంది. సరే బిలా మీరు అంత సెక్యులర్ వాదులు అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాలేదు అని అంటే మళ్ళీ హిందూ కోడ్ బిల్ కూడా సపరేట్ ఉండాలి కదా. హిందూకి కూడా తన పర్సనల్ లా నడిపించుకునే కెపాసిటీ దేశంలో రాజ్యాంగం కల్పించాలి కదా. ఈ డబుల్ స్టాండర్డ్స్ దగ్గర మీ దగ్గర ఏం ఆన్సర్ ఉన్నది? నేను ఇలా మతతత్వాలు ఏం మాట్లాడతలే. ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ద లైస్ ఎక్స్పోజింగ్ కాంగ్రెస్ హీన చరిత్ర టు ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు గై ఆఫ్ దిస్ టూ స్టేట్స్. అసలు ఏం పెట్టుకొని మీరు ముఖం పెట్టుకొని ఏ గల్లీలలో కండవలు కప్పుకొని తిరుగుతారు కాంగ్రెస్ కండవలు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే మీరు రాస్తారు ఏందనంటే సపరేట్ పర్సనల్ లాస్ ఫర్ మైనారిటీస్ ఎస్పెషల్లీ ముస్లిమ్స్కి మేము ప్రోత్సహిస్తామని మాట్లాడతారు. రిజర్వేషన్స్లు కూడా మేము జితనా ఆబాదీ ఉత్నా హక్ అని చెప్పి మీరు మాట్లాడతారు. మేము కులగణాలు చేస్తాము, కులగణాలు చేసిన తర్వాత దేశాన్ని విడగొడతాము అని చెప్పి మీరు మాట్లాడతారు. ఇవాళ ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అబ్సల్యూట్గా ఏదైతే మాట్లాడిండో వీళ్ళు మన దగ్గరికి దోసుకొని ముస్లిం మైనారిటీలకు ఇస్తారు అని అంటే మీరేనన్నారు. ఈ దేశంలో ఫస్ట్ హక్కు మైనారిటీలదే అని అన్నారు. మైనారిటీలలో ఇవాళ మెజారిటీగా ఉన్న ఆ మైనారిటీలే ఆ ముస్లింలే ఇవాళ ఠేకాదారులు అయిపోయి మైనారిటీలకు వచ్చే ఏవైతే సబ్సిడీలే అనుకోర్రి లేకపోతే సేవా సంక్షేమ పథకాలే అనుకోర్రి అవన్నిట్ల మీద పెద్దపీట వేసి తిరుగుతున్నారా లేదా? మళ్ళీ వీళ్ళు డరావా కామ్ మళ్ళీ ఏమన్నా మాట్లాడితే మిమ్మల్ని మేము రూల్ చేసినాం 800 సంవత్సరాలు. మళ్ళీ పరిపాలించిన వాళ్ళు ఇవాళ బిచ్చగాళ్ళు ఎందుకు అయినరు? పాన్ షాప్ పంచర్ షాప్కి ఎందుకు అంకితం అయినరు? లెట్ us నాట్ గో ఇన్ టు ది ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ దెమ్ బికాస్ దేర్ థాట్ ప్రాసెస్ ఈజ్ ఇల్లాజికల్. ఒక ఫండమెంటలిస్ట్ లాగా వాళ్ళు ఆలోచిస్తే మాత్రం తప్పులేదు. బట్ అదే వేరోళ్ళు మాట్లాడితే మాత్రం మీరు సంసారులా గిట్లా మాట్లాడతారా అని చెప్పి ఈ సంసార హీనులు మాట్లాడతారు. మళ్ళీ ముస్లిం పర్సనల్ లా బోర్డ్ని ప్రోత్సహించినప్పుడు మీకు కనబడలేదా? వాళ్ళు హిజాబ్ వేసుకొని స్కూల్కి వస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు కనబడతలేదా? అది మాత్రం ఎక్స్పోజర్ కాదా? అంటే మీరు మాట్లాడితే సంసారము, వేరోడు మాట్లాడితే వ్యభిచారం ఎట్లయితుంది? మీరు బయాస్డ్ ఉంటే నేను కూడా బయాస్డ్ ఉండాల్సి వస్తుంది కదా.
నేను స్ఫూర్తి తీసుకొని పుట్టలేరా నాయన, ఒక చెంప కొట్టమంటే ఇంకో చెంప మీద కొట్ట నీకే. నువ్వేం రానంటే ఇంకొక మాట అంట నేను, ईट का जवाब पत्थर से देने अच्छी तरह से आता है चित्रगुप्त में. అండ్ మనం ఏదైనా ఠేకాదారులం లేమిడ దునియా మొత్తం బదలాంచనీకే. తూ జైసా మే వైసా. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. సీన్ ఏమైపోతుందని అంటే ఫ్రెండ్స్, అక్కడ మీరు ఓటేసేటప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఈ ఓట్ అనేది నన్ను దేశానికి జుడాంచనికేనా లేదా దేశాన్ని కుల గణ మత పేరు మీద విడగొట్టనికేనా. రాష్ట్ర నిర్మాణం వైపు ఒక పార్టీ మాట్లాడుతుంటే కులగన చేసి నేను దేశాన్ని విడగొడతా అని చెప్పి ఇంకో పార్టీ మాట్లాడుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వచ్చి నా పాలన నీ పాలన మన పాలన అని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఖుషిగుండు, నీకు కభీ ఖుషి కభీ గమ్ అని చెప్పి నాకు చెప్తున్నావు. Who is responsible and who is accountable? I never say that it is the politicians' responsibility, friends. No. Politicians are just the facilitators. మన చైతన్యం ఏమైందని అని అడుగుతా. మనం చైతన్యవంతులం అయితే గీలోళ్ళు ఎందుకు వస్తుంది అని అంట. లెట్ అస్ నాట్ లివ్ ఇన్ అవర్ కుకూ ల్యాండ్. మన కుకూ ల్యాండ్లో బతికిపోయి మనం చూసుకొని ఏదో ఓడో వచ్చి మన జిందగీని మారుస్తాడు అని అనుకుంటే చరిత్రహీనుల లెక్క మనం మిగిలిపోతాం, వాళ్ళకేం కాదు. డ్రీమ్ ఫర్ నయా భారత్, एम फॉर मेरा भारत अपना मोदी. Respect that party which respects the country. Support that party who keeps country's interests first. దేశ ఏవైతే మతలబులు ఉంటాయో దేశ మతలబులను మొట్టమొదటిగా ప్రాధాన్యం ఇచ్చే ఆ పార్టీలని మనం గెలిపించుకుందాం.